హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి నేను ఈ యొక్క వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఒక మొక్క గురించి అయితే తెలుసుకుందాం. దాని యొక్క ప్రయోజనాలు ఏంటి మీకు కూడా తెలపాలనే ఈ యొక్క వీడియో తీస్తున్నా అండి. కంపల్సరీ ఈ వీడియోని మొత్తం చూడండి లాస్ట్ దాకా. నేను ఇది ఏ మొక్క గురించి అయితే చెప్తున్నానో అదే అండి ఇది. ఇదేంటంటారు కదా, మన స్వదేశీ మొక్క కరివేపాకు గురించి అయితే నేను ఈ యొక్క వీడియోలో అనేది ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకున్నా. కరివేపాకులో వచ్చేసి ఏ విటమిన్, బి విటమిన్, అలాగే సి అండ్ ఈ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇది తినడం వల్ల అన్ని విటమిన్స్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తినండి. ప్రతి ఒక్క వంటలో అనేది రుచికి అనేది చాలా అద్భుతంగా మనకి తెలుస్తుంది కదా. రుచి కంపల్సరీ ఉండాలంటే కరివేపాకు లేని వంట అనేది ఏది ఉండదన్నమాట. మనం వాడే ఆకుకూరలు కానీ దాని తర్వాత ప్రతి ఒక్క దాంట్లోనైతే కరివేపాకు వాడచ్చు. ఎటువంటి హెల్త్కి సంబంధించినటువంటి హానికరమైనటువంటి ఎటువంటివి అయితే ఇందులోనైతే ఉండవు అనమాట. అలాగే ఈ కరివేపాకులు అనేది మనకు ఔషధానికి సంబంధించినటువంటివి, అలాగే మన అనేమియా కానీ దాని తర్వాత ఎయిర్ ఫాల్ కానీ అలాగే గగర్ కానీ ఇలాంటి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట కరివేపాకులో. అందుకని వీటిని తినడం వల్ల ఇటువంటి 3 వ్యాధికి అయితేనేమి ఎయిర్ ఫాల్ మెయిన్. మనం ప్రజెంట్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ ఏసీలో వర్క్ చేసే వాళ్ళు కానీ చాలామందికి ఎయిర్ ఫాల్ అనేది జరుగుతుంది కదా, చిన్న వయసులో ఎయిర్ ఫాల్ అవుతుంది. అలాంటి వాళ్ళకైతే ఈ కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. అందుకనే సాంబార్లో కానీ కరివేపాకు తీసి పాడేయకుండా కంపల్సరీ నోట్లో వేసుకొని తినండి. కొంచెం స్టార్టింగ్లో ఒగురుగా అలా అనిపించవచ్చు రుచికి, కానీ హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అనమాట. కంపల్సరీ తినండి. తిని ఈ యొక్క మన హెల్త్ బెనిఫిట్స్ని అయితే పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మరి యొక్క వీడియోని కంటిన్యూ చేయాలంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.